స్త్రీలు తన భర్త గారు ఏ సందర్భాల్లో సంతోషంగా ఉంటాడో స్త్రీలకు తెలిసినప్పుడు ఆ విధంగా తమను తాము మలుచుకుంటారు కదా. స్త్రీలందరూ కూడా తన భార్య ఏ విషయాల్లో సంతోషిస్తుందో తెలిసినప్పుడు భర్త తను తాను మలుచుకుంటాడు తన భార్యను సంతోషపెట్టడానికి. తమ బిడ్డలు ఏ విషయాల్లో సంతోషపడతారో తెలుసుకున్నప్పుడు తండ్రి తన బిడ్డల కోసం వాటిని సిద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉంటాడు. తల్లిదండ్రులు ఏ విషయాల్లో సంతోషపడతారో తెలుసుకున్న పిల్లలు ఆ విధంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడిని ఎంతగా సంతోషపెడుతున్నాం మనం, ఎంతగా మన దేవుడు మన ద్వారా సంతోషపడుతున్నాడు ఆయన. మీకు విషయం తెలుసా, మన దేవుడు కదలని రాయి కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాళ్ళకైతే ఫీలింగ్స్ ఉండవు, కానీ మన దేవుడు ఫీలింగ్స్ కలిగిన వాడు. హీ ఈస్ ద గాడ్ who has feelings, emotions. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు, వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు, శరీర ఇచ్ఛలను ప్రక్కన పెట్టి ఆత్మానుసారంగా మనం నడిచినప్పుడు మన ద్వారా దేవునికి ఎలా ఉంది? సంతోషం, ఆనందం ఉంది.